హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అనగా మనకి టాపిక్లో ఏంటంటే 2025-26కు సంబంధించినటువంటి పుస్తకాలు రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్ అండి. అందులోని భాగంగా ఇది ఫస్ట్ పార్ట్ 1 అండి. పార్ట్ 1 అనేది మనకి 2025-2026 సంబంధించిన పుస్తకాలు రచయితలు ఉంటుంది. ఇక పార్ట్ 2కి వచ్చేసరికి ఏంటంటే స్టాక్ జీకేకి సంబంధించి, అంటే మనకి క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్మెన్స్ కానీ, అలాగే ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వాళ్ళంటి పేర్లకు సంబంధించి వారి యొక్క రచయితలు అనేవి ఉంటాయి. మనకి ఎక్కువగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అవసరమేనండి. సో రీసెంట్గా మనకి ఏపీ డిఎస్సిలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి ఎగ్జామ్స్కి కూడా ఒక్కొక్క మనకి ఫస్ట్ 1 S1 కానీ S2 కానీ అడగడం జరిగింది. అయితే ఇందులో ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్కి కూడా అడగడం జరిగింది. తప్పనిసరిగా ఒక బిట్ అనేది రావడం జరిగింది. అయితే ముందుగా చూద్దాం, ఇందులో ఫస్ట్ 1 చూద్దాం. హౌ ఇండియా స్కేల్డ్ MTG20. హౌ ఇండియా స్కేల్డ్ MTG20. అమితాబ్ కాంత్ గారు 2023లో భారతదేశంలో న్యూఢిల్లీలోని భారత మండపంలో G20 సమ్మిట్ అనేది జరిగిందండి. ఆ సమ్మిట్కి షెర్పాగా వ్యవహరించారు అమితాబ్ కాంత్ గారు. అలాగే ఈయన నీతి ఆయోగ్ సీఈఓగా కూడా చేయడం జరిగింది అమితాబ్ కాంత్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, G20. హౌ ఇండియా స్కేల్డ్ MTG20 అమితాబ్ కాంత్. నెక్స్ట్ 1 అలాగే ఇప్పుడు ఈ టాపిక్లో సోర్స్ కోడ్ మై బిగినింగ్స్, ఇది డిఎస్సికి మొన్న ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సోర్స్ కోడ్ మై బిగినింగ్స్, బిల్ గేట్స్. ఏంటిదండి? బిల్ గేట్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గేట్ అనేది హౌస్ స్టార్టింగ్లో, బిగినింగ్లో ఉంటుంది, ఎంట్రన్స్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. బిగినింగ్స్, గేట్స్. ఓకే. నెక్స్ట్ అలా కొన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. లైఫ్ ఆఫ్ మార్స్, నమితా గోఖలే. లైఫ్ ఆఫ్ మార్స్ చూడండి, లైఫ్ ఆఫ్ మార్స్, నమితా గోఖలే. చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 ది మ్యాన్ విత్ నో మ్యాజికల్ వాండ్. ది మ్యాన్ విత్ నో మ్యాజికల్ వాండ్. ఇక్కడ వాసు అనేసరికి మనకి ఇక్కడ ఒక సినిమా ఉంటుంది వెంకటేష్ గారిది, అందులో మ్యూజిక్ ఉంటుంది. ఇక్కడ మ్యాజికల్ వాండ్ కే వాసు. ఓకే. అలాగే మనకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటాడు వాసు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మార్చ్ ఆఫ్ గ్లోరీ. అరుమ్గమ్ అండ్ ఎర్రోల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మార్చ్ ఆఫ్ గ్లోరీ. ఓకేనా? అరుమ్గమ్ అండ్ ఎర్రోడ్ డి క్రూగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ 1 టు ద 7th generation ది జర్నీ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్. ది 7th generation ది జర్నీ ఆఫ్ క్రిస్టియన్ అనేసి ఇక్కడ చూడండి, విఐ మాథన్. మనకి మాధవన్ ఇవన్నీ కూడా పేర్లు ఏంటంటే ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన పేర్లు అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. మాథన్, క్రిస్టియన్ మెడికల్. నెక్స్ట్ 1 స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ది 22 years. లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ది 22 years. ఇక్కడ స్టంప్ అయ్యేటప్పుడు మన క్రికెట్ ఆడతారు కదా, స్టంప్ అంటే వెనక్కి కీపింగ్ చేసే వ్యక్తి. స్టంప్ చేసేటప్పుడు ఇక్కడ కిర్ అనే శబ్దం వస్తుంది. కిర్ అంటే మీన్స్ అక్కడ స్టంప్స్ ఉంటాయి కదా, ఆ 2 బెయిల్స్, ఆ బెయిల్స్ అనేవి కిందన పడితే అప్పుడు కిర్ అనే సౌండ్ అని వచ్చిందని గుర్తుపెట్టుకోండి, స్టంప్డ్. ఓకే. నెక్స్ట్ లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సిఎస్కే, పిఎస్ రామన్ గారు రాయడం జరిగింది. పిఎస్ రామన్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 ది గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన కోసం రాసినది అనమాట. ది గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రిపై రాసినది ఎవరు రాశారు అంటే సంజీవ్ చోప్రా గారు రాయడం జరిగింది. సంజీవ్ చోప్రా. ది గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రిపై రాసినది ఈ రచయిత ఎవరంటే సంజీవ్ చోప్రా. నెక్స్ట్ కేర్లెస్ పీపుల్ అండి. కేర్లెస్ పీపుల్ అనేసరికి సారా వాన్ విలియమ్స్. సారా అని గుర్తుపెట్టుకోండి. కేర్లెస్గా ఉన్న పీపుల్స్ సారా తాగడం అలా నార్మల్గా గుర్తుపెట్టుకోండి అంతే, సారా విలియమ్స్. ఓకే. నెక్స్ట్ 1 ది డైరీ ఆఫ్ ఏ క్రికెట్ వైఫ్. ది డైరీ ఆఫ్ ఏ క్రికెట్ వైఫ్ పూజా పుజారా. క్రికెట్కి సంబంధించింది పుజారా మనకు తెలుసు కదా, క్రికెటర్. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ది డైరీ ఆఫ్ ఏ క్రికెట్ వైఫ్ పూజా పుజారా. ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా ఒక 1 year నుంచి కూడా ప్రస్తుతం ఉన్నామండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి. నెక్స్ట్ బియాండ్ ది కోర్ట్ రూమ్. గుర్తుపెట్టుకోండి, బియాండ్ ది కోర్ట్ రూమ్. అయితే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు బియాండ్ ది కోర్ట్ రూమ్? ఫాలియస్ నరీమన్. ఇక్కడ కోర్టులో ఫాల్స్ అనేవి మాట్లాడకూడదు. కోర్టులో ఫాల్స్ మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాలియస్. ఓకే.
కోర్టులో మనకి కోర్టు రూమ్లో ఫాల్స్ అనేది మాట్లాడకూడదు, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నామని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ది కాశ్మీర్ షాహుల్. ది కాశ్మీర్ షావులు కాశ్మీర్లో తామసి, రోసి తామసి. కాశ్మీర్ పువ్వులను గుర్తుపెట్టుకోండి, కాశ్మీర్ పువ్వులు, కాశ్మీర్ రోజ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. కాశ్మీర్ షాహల్, రోజీ థామస్, కాశ్మీర్ రోజ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ద సిబిఎన్ వే, ద ప్రిన్సిపల్ ఆఫ్ విజనరీ లీడర్షిప్, పూసలపాడి సత్యేంద్ర. ఇది ఏపీకి సంబంధించినటువంటిది, గుర్తుపెట్టుకోండి. ది సిబిఎన్ వే, ది ప్రిన్సిపల్ ఆఫ్ విజనరీ లీడర్షిప్, పూసలపూడి సత్యేంద్ర. నెక్స్ట్ వన్ రామానుజన్, ది జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్, అరుణ్ సింఘాల్ అండ్ దేవేంద్ర కుమార్ శర్మ. రామానుజన్, జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్, అరుణ్ సింఘాల్ అండ్ దేవేంద్ర కుమార్ శర్మ. అలాగే మనకి కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ చెప్పామండి, 9 months ప్రీవియస్వి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయని చెప్పాము, కొంతమంది తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మన ఛానల్లో నవీన్ జీకే ట్రిక్స్ ఛానల్లో పెట్టినటువంటివి ప్లేలిస్ట్లో ఉన్న ఏవైతే జీకే పార్ట్స్ మనకి ఉంటాయో, ఇవి టాపిక్స్ యుఎన్ఓ కానీ యుఎన్ఓ అనుబంధ సంస్థలు కానీ, ఈ టాపిక్స్ అన్నీ కూడా, ఆ టాపిక్స్ మన దగ్గర పీడిఎఫ్ అనేది ఉన్నాయి అవైలబుల్గా. ఎవరికైనా కావాలి అనుకుంటే సేమ్ అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే పంపిస్తాను. సరే, నెక్స్ట్ వన్ నరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్. నరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్. జడ్జ్ అనేసరికి ఇక్కడ మనకి ఎన్వి రమణ గారు మనకి సుప్రీంకోర్టు జడ్జిగా చేయడం జరిగింది, సిజేఐగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. నరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్. ఓకే, నెక్స్ట్ జనతాకి కహానీ మేరీ ఆత్మకథ. జనతాకి కహానీ మేరీ ఆత్మకథ, బండారు దత్తాత్రేయ. బండారు దత్తాత్రేయ ఆయన గవర్నర్గా చేయడం జరిగింది. అలాగే తెలంగాణకు చెందిన వ్యక్తి ఈయన, అలాగే బీజేపీ పార్టీ నాయకుడు ఈయన. సో భారత్ జనతా పార్టీ నాయకుడు ఈయన. సో ఇక్కడ జనతాను గుర్తుపెట్టుకోండి, బండారు దత్తాత్రేయ. నెక్స్ట్ ఇండియా 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్, ఎస్పి శర్మ. ఇండియా 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్, ఎస్పి శర్మ. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, AK-47 లాగా ఇక్కడ 2047 ఉంది కదా, 47 ఎస్పి అంటే పోలీస్ సంబంధించింది కాబట్టి AK-47 ఎస్పి అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ 1, 2, 3, 4 ద ఫిట్నెస్ గైడ్. 1, 2, 3, 4 ద ఫిట్నెస్ గైడ్. మనకి ఇక్కడ డైరెక్టర్ శంకర్ గారు అని గుర్తుపెట్టుకోండి. శంకర్ అంటే ఒక డైరెక్టర్ చెప్పేటప్పుడు, డైరెక్టర్ సీన్ ఇచ్చేటప్పుడు 1, 2, 3 అని అంటారు కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. 1, 2, 3, 4 ది ఫిట్నెస్ గైడ్, భాను శంకర్ అండి. నెక్స్ట్ ది తమిళ్స్ నిర్మలా లక్ష్మణ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాము, మనకి ప్రస్తుతం ఉన్న మనకి ఇక్కడ శాఖ మంత్రి, కేంద్ర శాఖ మంత్రి వర్యులుగా, అది కూడా ఆర్థిక శాఖ మంత్రి వర్యులుగా చేస్తుంది ఎవరు, నిర్మలా సీతారామన్ గారండి. సో ఆవిడది నేటివ్ ప్లేస్ మనకి తమిళనాడు. సో నిర్మలా తమిళ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు డైరెక్ట్గా, తమిళ్స్ నిర్మలా సీతారామన్ గారు. సో నిర్మలా లక్ష్మణ్. నెక్స్ట్ టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ. టెస్ట్ క్రికెట్ అంటే మనకి 5 రోజులు ఎక్కువగా ఉంటుందండి. 5 రోజులు. ఒక T20 అంటే మనకి 3 hours 4 hours అయిపోతుంది. వన్డే మ్యాచ్ అంటే ఒక హాఫ్ డే అలా అవుతుంది. మరి ఇక్కడ టెస్ట్ క్రికెట్ అనేసరికి 5 days అవుతుంది, ఎక్కువగా ఉంటుంది. టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ, మోర్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మోర్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. బిగ్ మోర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, టెస్ట్ టీమ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ, టీమ్ బిగ్ మోర్ అనమాట, అలా గుర్తుపెట్టుకోండి, బిగ్ మోర్ మాత్రం. ఓకే, నెక్స్ట్ టెస్టెడ్ ది రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్, ప్యాట్ కమిన్స్ అండి. ప్యాట్ కమిన్స్ టెస్టెడ్ ది రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్. ఓకే, నెక్స్ట్ స్వస్త్యాకి ప్రహారీ లలిత్ శౌర్య. గుర్తుపెట్టుకోండి, స్వస్త్యాకి ప్రహారీ లలిత్ శౌర్య రాయడం జరిగింది. నెక్స్ట్ 10 पैसा का पोस्ट कार्ड, 10 पैसा का पोस्ट कार्ड SN अहमद, 10 पैसा का पोस्ट कार्ड SN अहमद. ओके, नेक्स्ट ది మ్యాన్ హూ బికెమ్ సినిమా, దిలీప్ కుమార్. అయితే ఇక్కడ రచన ఎవరు రాశారంటే అశోక్ చోప్రా గారు రాయడం జరిగింది. ది మ్యాన్ హూ బికెమ్ సినిమా, దిలీప్ కుమార్, అశోక్ చోప్రా. ఇక్కడ సినిమా ఉంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అశోక్ అనే సినిమా ఉంటుంది, ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా అశోక్ ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ది మ్యాన్ హూ బికెమ్ సినిమా, అశోక్ అనే మూవీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. ఇది ఒక ఎగ్జామ్లో కూడా పడడం జరిగింది, రైల్వే ఎగ్జామ్కి. ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, MS స్వామినాథన్ గురించి అండి. అయితే రచించింది ఎవరు అంటే ప్రియాంబద
ప్రియాంబద జయకుమార్ గారు రచించడం జరిగింది. ఓకే, ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ ప్రియాంబద జయకుమార్ రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జామ్స్కి రావడం జరిగింది, రైల్వే ఎగ్జామ్ పరంగా చూసుకున్నా. నెక్స్ట్ వన్, వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. కాన్స్టిట్యూషన్ అనేసరికి ఇక్కడ మనకి ఆల్రెడీ న్యాయవాదులకు సంబంధించి డివై చంద్రచూడ్ అండి సిజేఐగా చేశారు ఇండియాకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ డివై చంద్రచూడ్. నెక్స్ట్ అలాగే స్టంప్ చేసరికి కిర్మని శబ్దం వస్తుందని చెప్పాం కదా, స్టంప్డ్. లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ది 22 years సయ్యద్ కిర్మని శబ్దం వస్తుంది స్టంప్ అయ్యేసరికి. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆపరేషన్ సింధూరము ఇది తిలకం అని గుర్తుపెట్టుకోండి. తిలకం, సింధూరము తిలకము, కేజేఎస్ సింధూరం తిలకం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ది వెయిట్ లాస్ రెవల్యూషన్ అంబరీష్ మిత్తల్ అండ్ శివం విజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది ది వెయిట్ లాస్ రెవల్యూషన్. నెక్స్ట్ వన్ అండి, సక్సెషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ది ఫ్లైట్ అవుట్ ఆఫ్ న్యూ ఇండియా. ఓకేనా, సక్సెషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ది ఫ్లైట్ అవుట్ ఆఫ్ న్యూ ఇండియా. ఓకేనా, అయితే ఇక్కడ మీరు సంజయ్ బారు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నాడండి, ఎందుకంటే బార్లోకి వెళ్ళాడు. అవుట్ ఆఫ్ ఏరియా అంటాం కదా మనం సరదాగా, అవుట్ ఆఫ్ ఏరియా మూడ్లో లేడు. సో ఇక్కడ సంజయ్ బార్కి వెళ్ళిపోయాడు, అవుట్ ఆఫ్ ఏరియా అని అంటాం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిలీవర్స్ డైలమా ఇది వాజ్పేయి యొక్క జీవిత చరిత్ర గురించి రచించింది, అభిషేక్ చౌదరి గారు రచించడం జరిగింది. ఇక్కడ మనకి చూడండి, రీసెంట్గా మనకి T20 క్రికెట్ జరిగింది కదా, అభిషేక్ శర్మ గుర్తుంటుంది. ఆయన్ని ఫస్ట్ 4-5 మ్యాచ్లు కూడా ఆడకపోయినా ఇండియా టీం అనేది ముఖ్యంగా కోచ్ గంభీర్ బిలీవ్ చేశాడు ఎవరిని, అభిషేక్ని. అలా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ అభిషేక్ డైలమాలో ఉన్నప్పటికీ కూడా బిలీవ్ చేసింది ఎవరు ఇక్కడ, గంభీర్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. బిలీవర్స్ డైలమా అభిషేక్ చౌదరి. ఓకే, నెక్స్ట్ ది చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్. ది చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ త్రిపాఠి అని గుర్తుపెట్టుకోండి. అమీష్ త్రిపాఠి. నెక్స్ట్ మోడీనామిక్స్ ఏ జర్నీ ఆఫ్ ఇన్క్లూజివ్ గ్రోత్ సమీర్ కొచ్చర్ అండి. మోడీనామిక్స్ ఏ జర్నీ ఆఫ్ ఇన్క్లూజివ్ గ్రోత్, ఇంపార్టెంట్ ఇది, సమీర్ కొచ్చర్. ఓకే, నెక్స్ట్ వన్, ఐ ఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్. ఇటలీ ప్రధానిగా ఉన్నారు కదా, ఐ ఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్, జార్జియా మెలోని ఆత్మకథ. దీనికి ముందు మాట రాసింది ఎవరంటే ప్రధాని మోడీ గారు, అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా రాయడం జరిగింది. ఐ ఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్, జార్జియా మెలోని ఆత్మకథ. నెక్స్ట్ సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్. ఇక్కడ చూసుకోండి, సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ అండి. ఓకేనా, ఎవరు రాశారు, డాక్టర్ మనీషా వి రమేష్. సేమ్ హార్ట్ అండ్ సేమ్ వరల్డ్. ఓకే, మనీషా వి రమేష్. ఓకే, నెక్స్ట్ అబవ్ అండ్ బియాండ్ శివకుమార్ మొహాంకా. నెక్స్ట్ మైనే క్యాన్సర్ కో జీత్ లియా. ఇది ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ అండి, ఇది విజయ హాస్పిటల్ అని గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్కి సంబంధించింది విజయ హాస్పిటల్. ఓకే, పాలకొండ విజయ్ ఆనంద రెడ్డి. నెక్స్ట్ రెడీ రెలవెంట్ అండ్ రిసర్జెంట్ షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్. ఎవరు, అనిల్ చౌహాన్ గారు రాయడం జరిగింది. రెడీ రెలవెంట్ అండ్ రిసర్జెంట్ షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్, అనిల్ చౌహాన్. నెక్స్ట్ శివం శుభం ది బయోగ్రఫీ ఆఫ్ కపుల్ బీకే హరినారాయణ. ఇక్కడ శివ అంటే శివుడు, ఇక్కడ హరినారాయణుడు అని గుర్తుపెట్టుకోవచ్చు. శివం శుభం హరినారాయణ. ఓకే, నెక్స్ట్ సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ, రాజ్ శుక్లా గారు రాయడం జరిగింది. సివిల్ మిలిటరీ. ఓకే, రాజు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మదర్ మేరీ కమ్స్ టు మీ, అరుంధతి రాయ్ గారు రాయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. మదర్ మేరీ కమ్స్ టు మీ గ్రంథ రచయిత ఎవరంటే అరుంధతి రాయ్.
అరుంధతి రాయ్. ఇక్కడ అలాగే నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ఇక్కడ మనం దీన్ని రచించింది ఎవరంటే శిఖర్ ధావన్. ఇక్కడ ద వన్, ఇది కూడా చూడండి ద వన్నే కదా, టిహెచ్ ద అంటాము, ది అని కూడా అంటాము, ద వన్. ఇక్కడ కూడా శిఖర్ ధావన్ టిహెచ్ ద ఓఎన్ఈ వన్, ధావన్. ఓకే. నెక్స్ట్ సనాతన సంస్కృతికి అటల్ దృష్టి. సనాతనం అనేసరికి మనకి సనాతన ధర్మం అనేసరికి హిందూ ధర్మం కూడా అని అంటాం కాబట్టి వాసుదేవు అని గుర్తుపెట్టుకోండి. వాసుదేవ్ దేవాని దేవుడు, దేవుడు. సో సనాతన సంస్కృతి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ ప్రేమ్ ప్రకాష్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ ప్రేమ్ ప్రకాష్ గారు రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ది మోడీ ఎరా. ఎవరు రాశారు? సికిందర్ కుమార్. గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ద మోడీ ఎరా, డాక్టర్ సికిందర్ కుమార్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు 2026 కండి. చాలీస్ ఆఫ్ ఆంబ్రోసియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ పుస్తక రచయిత. చాలీస్ ఆఫ్ ఆంబ్రోసియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ గ్రంథ రచయిత ఎవరు? సురేంద్ర కుమార్ పచౌరి. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, ఇది మరీ ఇంపార్టెంట్ అండి మనకి. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ మనోజ్ ముకుంద్. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సినిమా స్టార్స్ ఎవరు? మనోజ్. ముకుంద్ అనే సినిమా ఉంటుంది కదా, ముకుంద సినిమాలో హీరోయిన్ని ఆ డెస్టినీ కలుపుద్దని సినిమాలో మీరు చూసుంటే ఉంటారు. సో మనోజ్ ముకుంద్, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. నెక్స్ట్ ది సేజ్ హూ రీఇమేజిన్డ్ హిందూయిజం, ది లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు. ఎవరు రాశారు? శశి థరూర్. సో గుర్తుపెట్టుకోండి, ద లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు. ది సేజ్ హూ రీఇమేజిన్డ్ హిందూయిజం, ది లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు, శశి థరూర్ గారు రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ అటల్ బిహారీ వాజ్పేయి అండి. అటలు ఇక్కడ గోయల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. విజయ్ గోయల్. ది ఎటర్నల్ స్టేట్స్మెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయ్ గోయల్. అటల్ బిహారీ వాజ్పేయి, అటలు గోయల్. ఓకే. బిహారీ వాజ్పేయి, ది ఎటర్నల్ స్టేట్స్మెన్. నెక్స్ట్ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ ధీరజ్ కాకాడియా. అని గుర్తుపెట్టుకోండి. మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ ధీరజ్ కాకాడియా. నెక్స్ట్ 2025 గాను బుక్కర్ ప్రైజ్ గ్రహీత ఎవరంటే డేవిడ్స్ జాలే. అయితే ఏ నవల కంటే ఫ్లష్ అనే నవలకు రావడం జరిగింది. ఫ్లష్ అనే నవలకు బుక్కర్ ప్రైజ్ 2025 గ్రహీత ఫ్లష్. ఓకే. డేవిడ్ జాలే. నెక్స్ట్ ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ కిరణ్ దేశాయ్. చూడండి ఇక్కడ లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నారు. సో దేశం విడిచి వెళ్ళారు అని గుర్తుపెట్టుకోండి. లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నారు, వేరు దేశ పర్యటనకు వెళ్ళడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ది బర్నింగ్ ఎర్త్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2025 గాను గెలుచుకోవడం జరిగింది. రచించింది ఎవరంటే సునీల్ అమృత్. మనకు ఆల్రెడీ తెలుసు, భూకంపాలు, భూమి వేడెక్కినప్పుడు మనకి అగ్నిపర్వతాలు ఎలా వస్తాయో, లావా వస్తుందో, ఇక్కడ ఎర్త్ బర్న్ అయినప్పుడు అమృతం వస్తుందని గుర్తుపెట్టుకోండి. పైకి అమృతం వస్తుందన్నమాట. సో ద బర్నింగ్ ఎర్త్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2025. సో ఇక్కడ రచన ఎవరంటే సునీల్ అమృత్. నెక్స్ట్ వన్ చూడండి. సర్వేవర్ అండ్ ఫైటర్ అండ్ క్రూసేడర్ సునీతా కృష్ణన్. ఎవరు రాశారు? సునీతా కృష్ణన్. సర్వేవర్, ఫైటర్ అండ్ క్రూసేడర్ సునీతా కృష్ణన్ గారు రాయడం జరిగింది. నెక్స్ట్ ఐ ఆమ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ చెప్పేశాను. జార్జియా మెలోని. ముందు మాటగా నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ అనేది ముందు మాట రాశారు. నెక్స్ట్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ జెసిండా ఆండ్రో ఆత్మకథ. ఓకే. ఆటోబయోగ్రఫీ. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్. నెక్స్ట్ అనస్వర్ అరవింద్ యాదవ్. అనస్వర్ అంటే 14వ దలైలామా యొక్క జీవిత కథ అండి ఇది. అనస్వర్ అరవింద్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
మోడీస్ నీతి శాస్త్ర, ది వరల్డ్ ఈజ్ ఆయిస్టర్. మోడీస్ నీతి శాస్త్ర, డాక్టర్ ఆడిస్ సి అగర్వాలా. మోడీస్ నీతి శాస్త్ర అగర్వాలా. నెక్స్ట్ మోడీస్ మిషన్ బెర్జిస్ దేశాయ్ అండి. మోడీస్ మిషను బెర్జిస్ దేశాయ్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా. ఇది మొన్న మనకి రైల్వే గ్రూప్ డీకి ఇవ్వడం జరిగిందండి. మోడీస్ మిషన్ బెర్జిస్ దేశాయ్. ఓకే. నెక్స్ట్ వన్, ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫార్జ్డ్ ఏ లీడర్. ఇది ఏంటంటే ప్రధాని మోడీ గారు ఎమర్జెన్సీ కాలంలో అతని యొక్క అనుభవాల ఆధారంగా రూపొందించబడినదనమాట. ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ఏ లీడర్. నెక్స్ట్ మార్చ్ ఆఫ్ గ్లోరీ మనం ఆల్రెడీ చెప్పాం, కే అరుముగం, ఎర్రో డి క్రూగ్. నెక్స్ట్ ఇండియా 5000 years ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్, ఆండ్రూ ట్రుస్కీ. ఇండియా 5000 years ఆఫ్ హిస్టరీ ఆన్ ది సబ్ కాంటినెంట్, ఆండ్రే ట్రుస్కీ. ఓకే. నెక్స్ట్ ఏ బిలియన్ బటర్ఫ్లైస్ అండి. బిలియన్ బటర్ఫ్లైస్ జగదీష్ శుక్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వింగ్స్ టు అవర్ హోప్స్, ఆశావోంకి ఉడాన్. ఈ రెండు ఏంటంటే ఈ రెండు వాల్యూమ్స్ కూడా ద్రౌపది ముర్ము గారి ప్రసంగాలతో కూడినటువంటివి పుస్తకాలండి ఇవి. వింగ్స్ టు అవర్ హోప్స్, ఆశావోంకి ఉడాన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందిరాగాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా. ఇందిరాగాంధీ అండ్ ద ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా శ్రీనాథ్ రాఘవన్ గారు రచించడం జరిగింది. నెక్స్ట్ ఐఆమ్ సర్క్యులర్. ఇది ఒక టేబుల్ బుక్ అండి. సర్క్యులర్గా టేబుల్ బుక్ అని గుర్తుపెట్టుకోండి. అవి ఒక ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తుపెట్టుకుంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ శాఖ దీన్ని రూపొందించడం జరిగింది. ఐఆమ్ సర్క్యులర్, ఇది ఒక టేబుల్ బుక్. నెక్స్ట్ పార్లమెంట్ పవర్స్, ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ ఏ కాంపరేటివ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్. పార్లమెంట్ పవర్స్, ఫంక్షన్స్, ప్రివిలేజెస్ ఏ కంపారేటివ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్, కేఎస్ చౌహాన్. ఓకే. శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తుపెట్టుకోండి. ఆయన మనకి వ్యవసాయ మంత్రి, ఇక్కడ మనకి పార్లమెంట్లో ఉంటారు కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా, పంకజ్ మిశ్రా. ఓకేనా. ఇది గాజా, ఇది పంకజ. ఓకే. గాజా, పంకజ. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా. గోస్ట్ ఐ ఘోష్, అమితావ్ ఘోష్. ఇది గోస్ట్, ఇది ఘోష్, రెండు కూడా ప్రాసలో ఉన్నాయి. గోస్ట్ అండ్ ఘోష్ అండి. ఇదండి మనకి ప్రస్తుతానికి సంబంధించిన పార్ట్ 1కి సంబంధించినటువంటి రచయితలు అలాగే గ్రంథాలు. అయితే మనం పార్ట్ 2 వీడియోకి సంబంధించి ఏంటుంటాయంటే గ్రంథాలు, రచయితలకు సంబంధించినటువంటివి ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని కానీ, లేకపోతే నెహ్రూ అని కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వారి యొక్క పేర్లకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఎటువంటి గ్రంథాలు రచించారో ఆ గ్రంథాల పేర్లను తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి హర్షవర్ధనుడు, శ్రీకృష్ణదేవరాయలు, బాణుడు ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. కలహనుడు, రాజతారంగిణి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ టాపిక్ అనేది మనకి సెకండ్ పార్ట్ 2గా యాడ్ చేయడం జరుగుతుందండి. ఇదండి మన క్లాసు. నెక్స్ట్ అలాగే మనకి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కానీ ఇలాంటి టాపిక్స్ కూడా పీడిఎఫ్స్కి ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక నెంబర్ని పిన్ చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మిగతా విషయాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.